సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి మన రక్షకుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన యేసయ్య శ్రేష్టమైన నామమునకు స్తుతి, మహిమ, ఘనత కలుగునుగాక. ఆమేన్. కాబట్టి ఈ శ్రేష్టమైన అవకాశాన్ని దేవుణ్ణి స్తుతించడానికి మనకు దేవుడిచ్చినందుకు దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఈ శ్రేష్టమైన సమయాన్ని తప్పించాలని అపవాది కూడా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. మనం దేవుని మందిరానికి రాకూడదు, ఆయన మాటలు వినకూడదు, ఏదో పని పెట్టాలి, ఏదో కష్టం పెట్టాలి, ఏదో సికాకు బాధ పెట్టాలి అని పలు విధాలుగా అపవాది కూడా మనల్ని ఏం చేస్తుంటాడు, దేవుని మందిరానికి రానివ్వకుండా ప్రయత్నాలు మరి చేస్తూ ఉంటాడు. అయినను వాటన్నిటిని కూడా మనం దాటుకొని ప్రభు పాదాల దగ్గరికి మనము చేరామంటే అది దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క దయ. కనుక ఆయన మందిరానికి, ఆయన పరిశుద్ధ సన్నిధానానికి ఈరోజు మనల్ని తీసుకుని వచ్చిన మహాదేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిజంగా ఏ పాటి వారం మనము అంతలో ఉండి అంతలో మాయమైపోయేటువంటి జీవితాన్ని దేవుడు గుర్తుపెట్టుకొని మనలను ఆయన ప్రేమిస్తున్నాడు, అనుదిన మన అవసరాలు తీరుస్తున్నారు అంటే నిజంగా మన మీద ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పది దేవుని బిడ్డలారా. దాన్ని బట్టి దేవునికి మనము స్తుతులు చెల్లించాలి. ఈరోజు రక్తస్రావణ రోగము కలిగిన ఒక స్త్రీని గురించి మనం ధ్యానం చేస్తాం. ఇక స్త్రీలు అయినా పురుషులు అయినా మన అందరికీ వర్తించేటువంటి దేవుని యొక్క మాటలను మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. కాబట్టి ఈ భాగంలో 3 భాగాలు నేను చేయాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క వాక్య అంటే 25వ వాక్యం నుండి 34వ వాక్యం వరకు కనుక 3 భాగాలు చేయాలని ఆశపడుతున్నాను. ఒకటి, ఈ 3 భాగాలకు కూడా 3 పేర్లు పెట్టాలి. ఒకటి ఆమె పరిస్థితి. ఆమె పరిస్థితి 25, 26 వాక్యాలలో మనము చూస్తాం. ఆమె పరిస్థితి. తర్వాత 27, 28 ఈ 2 మాటల్లో మనం చూస్తే ఆమె ప్రయత్నం చూస్తాం. ప్రయత్నం, ఆమె చేసిన ప్రయత్నము మనం చూస్తాం. తర్వాత 29, 30 ఇక కింది మాటలలో మనం చూస్తే ఆయన ఇచ్చిన స్వస్థత, దేవుడిచ్చిన స్వస్థతను మనం చూస్తాం. కనుక ఈ 3 భాగాల మీద ఈరోజు మనము ధ్యానం చేద్దాం దేవుని బిడ్డలారా. నిజంగా ఈమె ఆ రోగం, ఈమె బలహీనత గురించి చెబుతున్నారు. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను అని. స్త్రీలకు కానీ పురుషులకు కానీ కొన్ని బలహీనతలు వస్తాయి, కొన్ని జబ్బులు వస్తాయి, కొన్ని చెప్పుకునేవి ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉంటాయి. కొన్ని బలహీనతలు స్త్రీలకే చెప్పుకుంటారు, కొన్ని బలహీనతలు పురుషులకే చెప్పుకుంటారు. కొన్ని బలహీనతలు స్త్రీలకు కూడా చెప్పుకోలేనంత సిగ్గుపడతారు, బిడియపడతారు. కొన్ని బలహీనతలు పురుషులకు కూడా చెప్పుకోలేని రీతిలో వారు సిగ్గుపడతారు, బిడియపడతారు. నేను చెప్పే ఈ బలహీనతను బట్టి వారు నాకు సహకారంగా లేక అయ్యో పాపం అని లేక ప్రార్థన చేసేవారుగా ఉంటారా, లేకపోతే హేళన చేస్తారా అనేటువంటి బిడియంతో, సిగ్గుతో మనము మనలోనే పెట్టుకొని ఆ బాధను భరిస్తూ, ఆ వేదనను సహిస్తూ ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ స్త్రీకి వచ్చినటువంటి ఈ బలహీనత మరి చాలా వరకు అందరికీ చెప్పేటువంటిది కాదు. నిజంగా స్త్రీలలో కొన్ని వచ్చేటువంటి బలహీనతలు మరి కొన్నిసార్లు అందరికీ చెప్పేటువంటివిగా ఉండవు. ఎందుకనగా అవి చాలా బాధను, వేదనను కలుగజేస్తూ కృంగజేస్తూ ఉంటాయి. కనుక అది స్త్రీలకు కనుక వారికి కూడా చెప్పుకోలేనటువంటి బలహీనతలుగా
మనకుంటాయి. అందరికీ మరి పబ్లిక్గా చెప్పేటువంటి బలహీనతలు కావు. కనుక ఈ స్త్రీకి ఉన్న బలహీనత అందరికి చెప్పే బలహీనత కాదు. ఆమె తన యొక్క మనసులోనే పెట్టుకొని కృంగిపోవటం మనం చూస్తాం. ఏంటి ఆమె ఉన్న జబ్బు అంటే రక్తస్రావణ రోగం. చాలా వేదనకరమైన బలహీనత, ఇది చాలా బాధకరమైనటువంటి బలహీనత. కనుక ఈమెకు ఈ బలహీనత ఉంది, కానీ పురుషులైనటువంటి వారికి కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆ బలహీనతలు కూడా చెప్పుకోలేనటువంటి బలహీనతలుగానే ఉంటాయి. కాబట్టి వారు కూడా దాన్ని చెప్పుకోలేక, దీన్ని భరించలేక బహువేదనను పడుచు ఉండడము మనం చూస్తాం. కాబట్టి చాలా కష్టం. కనుక ఆమె తన బలహీనతను పోగొట్టుకోవడానికి ఎంతో మంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడ్డారంట. ఎంతో మంది వైద్యుల చేత తిప్పలు పడటం ఏంటండి? వైద్యుల చేత బాగుపడాలి కదా. ఏంటట? ఆమె రక్తస్రావణ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, వైద్యుల చేత తిప్పలు. నిజంగా వైద్యులు కూడా మనల్ని తిప్పలు పెట్టేవారు ఉంటారు. మనం బాగుపడాలన్నటువంటి ఆలోచనతో వారిని మనం సంప్రదిస్తాం, కానీ వారు దాన్ని ఒక మంచి అవకాశంగా తీసుకొని మన దగ్గర అనేక ధనమును లాగాలి, మరి ఈ యొక్క వ్యక్తి ద్వారా నేను సంపాదించుకోవాలన్న ధోరణిలో చూస్తూ ఉంటాను. ఒకసారి ఒక పేషెంట్ లోపలికి వెళ్తే అన్ని రకాల టెస్టులు చేపిస్తారు. మనకేమనిపిస్తుందంటే ఎక్కడ ఏముందో తెలుసుకోవాలి కదా అని అన్నట్లు మన మీద బాగా ప్రేమ శ్రద్ధతో చూసినట్లు మనకు అనిపిస్తుంది. కానీ అతని యొక్క యంత్రాలన్నీ పనిచేయాలి. బ్లడ్ టెస్ట్ చేయాలి, తర్వాత స్కానింగ్ చేయాలి, ఎక్స్రే తీయించాలి, ఇంకా ఏమైనా చేపిస్తారు. ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకొనిరా, అది చేయించుకొనిరా, ఇది చేయించుకొనిరా. కొందరు బాగు కొరకే చేస్తారు, కొందరు బిజినెస్ కొరకు చేస్తారు. ఈమె ఎలాగ తిప్పలు పడిందంటే వైద్యులు చెప్పిందంతా చేశారు. వైద్యులు ఏమేమైతే చెప్పారో అదంతా కూడా చేశారు. కనుక ఆ వైద్య పరీక్షల కొరకు ఆమె ఖర్చు పెట్టిన ధనము తన దగ్గర ఇక చిల్లిగవ్వ కూడా లేకుండా మొత్తం ఖర్చు పెట్టేసి, ఒక పైసా కూడా లేకుండా తన దగ్గర ఉన్న డబ్బును, బంగారమును, తన పొలాలను, స్థలాలను అన్ని కూడా అమ్మి వేసేసి తన ఆరోగ్యం కొరకు ఆమె ఖర్చు పెట్టినట్లు మనం చూస్తాం. వైద్యుల చేత ఏం పడ్డారట? తిప్పలు పడ్డారట, బాధలు పడ్డారు. ఈరోజు మనం ఎంతోమంది చెప్తారు, ఇదిగో వైద్యులే నాకు మోసం చేశారు. మొన్న ఒకసారి చూస్తాను, వైద్యుల మోసానికి, వైద్యుల నిర్లక్ష్యానికి ఒక అమ్మాయి బలి అయిపోయిన కారణాన ఆ యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క బంధువులందరూ కూడా హాస్పిటల్ అందరిని కూడా ధ్వంసం చేసేసారు. కొన్నిసార్లు వైద్యులు మన దగ్గర ఉన్న డబ్బునే చూస్తారు, కానీ మన రోగాన్ని చూడరు. డబ్బు ముఖ్యం కాదు, రోగిని రక్షించాలి, కాపాడాలన్న ధోరణిలో చూడరు. కానీ దేవుని బిడ్డలారా, మన డబ్బును ఎంతైనా సరే సార్ అని అన్నామంటే ఇక అదే వారికి మంచి అవకాశం, ఎంతైనా నీ దగ్గర నుంచి లాగుతారు. ఈనాడు ఎంతోమంది చూయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేక వారికి ఉన్న జబ్బుల్లో వారు మూలుగుతూ మరి అనేక రకాలైన ఇబ్బందులను పడుచు బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఎంతోమంది చచ్చిపోతున్నారు. అనాథులుగా, ఎవరూ దిక్కులేని వారుగా ఎంతోమంది చచ్చిపోతూ ఉన్నారు. కాబట్టి మొన్న ఒక సహోదరుడు ఒక సంఘటన చెప్పారు. ఎవరో భార్యాభర్తలు ఇరువురు ట్రైన్ దిగి బళ్ళారి నుండి బయటకు వచ్చారు. కానీ వారి కుమారుడు రమ్మన్నంట, కానీ ఆ యొక్క ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆ కుమారుడు ఇచ్చిన ఫోన్ నంబర్ పోగొట్టుకున్నారు. కనుక మా కుమారుడు ఆ బళ్ళారిలోనే ఉంటాడు అని అన్నారంట. కనుక బళ్ళారిలో ఉంటూ ఉన్నారని వెలుగుతున్నారు, కానీ కొడుకు రాలేదు. ఆ రైల్వే స్టేషన్కి మా అమ్మగారు వచ్చారేమో, మా నాన్నగారు వచ్చారేమో అని కొడుకు రాలేదు. పాపం వీరికి అడ్రస్ లేదు.
కనుక నాకు చెప్పిన సహోదరుడు వెళ్తే ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నారని ఆ బిడ్డ అడిగినప్పుడు, లేదయ్యా మా కొడుకు రమ్మన్నాడని ఇక్కడ దిగాము, వాడి ఫోన్ నంబర్ పోగొట్టుకున్నాము, వాడు రాలేదు, మాకు తెలియదు, మరి ఈయనకు ముసలాయనకు ఆరోగ్యం బాగలేదు, ఆయాసము దగ్గుతో బాధపడుతున్నాడు, ఏం చేయాలో తెలియలేదు అని బాధపడుతూ ఉన్నాడు. గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నాం, ఇదే రైల్వే స్టేషన్లోనే పడి ఉన్నాం, రైల్వే స్టేషన్లలోనూ ఉండనివ్వట్లేదు, బయటికి వెళ్ళగొడుతున్నారు, ఈ చలికి ఈ వర్షానికి ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు. చెప్తే అతని ఆ ముసలాయన ఆమె ఒళ్ళో తీసుకొని, ఆమె కూడా మంచి లావుగా ఉన్నారు పాపం, ఆమె కూడా ముసలితనంలో ఏం చేయలేకపోతున్నారు, ఆ ముసలాయన ఒళ్ళో తీసుకొని అలాగే ఆ యొక్క దగ్గుతున్నప్పుడు, ఆ వాంతి వచ్చినప్పుడు అలాగే ఆమె యాతన పడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నది. అలాగే అక్కడ మాట్లాడుతూ ఉండగానే ఆ ముసలాయన అక్కడికక్కడే చనిపోయాడు. కనుక ఎవరున్నారు, ఎలాగమ్మా మరి ఇతను మా కొడుకు ఎక్కడున్నాడో తెలియదు, కనీసం కన్న కొడుకు తండ్రికి భూస్థాపన చేయడానికి కూడా వాడి ఆచూకీ ఎక్కడుందో తెలియదు. ఇక్కడ ఎవరున్నారో మాకు దిక్కు లేకుండా ఉన్నాం. కాబట్టి ఏం చేయాలంటే ఏమి లేదు, నేనే చేస్తానని మన క్రిస్టియన్ మరి సమాధుల దొడ్డిలో అతన్ని పాతి పెట్టారు. కాబట్టి ఎంత దారుణం, కొన్నిసార్లు చాలా క్లిష్ట పరిస్థితులలో మనం కొన్ని జబ్బులను ఎదుర్కొంటుంటాం. మనము ఎక్కడ కన్ను మూస్తామో మనకు తెలియదు, ఎక్కడ మన తనువును ముగిస్తామో మనకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఆమె వైద్యుల చేత ఏం పడ్డారంట, తిప్పలు పడ్డా. అవును, వైద్యుల చేత ఎన్నో తిప్పలు కాదు, ఎన్నో తిప్పలు, చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు వైద్యుల చేత అని ఆమె చెబుతుంది. నిజంగా ఆమె యొక్క ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో ఒకసారి మనము ఆలోచన చేస్తే మనకే భయం కలుగుతుంది. రక్తస్రావణంతో 12 సంవత్సరాలు ఈ వ్యాధితో ఆమె నిజంగా ఒంట్లో ఉన్న శక్తి అంతా పోగొట్టుకొని, నిజంగా ప్రాణహానికి గురైనటువంటి స్త్రీగా ఆ డబ్బు అంతా పోగొట్టుకుంది, రక్తం అంతా పోగొట్టుకుంది, శక్తి అంతా పోగొట్టుకున్నారు. కనుక చాలా ఇబ్బందికి, చాలా బాధకు ఆమె గురి అయినట్లు మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుని బిడ్డలారా, మన ఇంట్లో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ ఇదే బలహీనత అనేది కాదు, ఏ బలహీనత అయినా ఇది మందులతో బాగవని వైద్యం. ఎందుకంటే ఇక్కడ ఆమె ఎంతో మంది వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడ్డారు, కానీ నయము అవని విధంగా మన జీవితంలో కూడా ఎన్నో రకాలైనటువంటి బలహీనతలు వస్తాయి. కనుక ఈ వైద్యులకు అర్థం కానటువంటి బలహీనతలు. కాబట్టి డబ్బు అంతా కూడా వ్యయమైపోయి ఉంటుంది, కానీ బాగు కాని పరిస్థితులు. ఇలాంటి విషయాలలో మనం ఎన్నో తిప్పలు పడుతూ ఉంటాం, ఎన్నో బాధలు పడుతుంటాం, ఎన్నో భయంకరమైనటువంటి వేదనలను ప్రభు పిల్లలారా మనం అనుభవిస్తూ ఉంటాం. అందుకొరకు ఆ తిప్పలలో, ఆ బాధలలో దేవుని పిల్లలమైనటువంటి మరి మనమందరం కూడా మనము ఓదార్పునందాలి. కనుక ఈమె ఎన్నో తిప్పలు పడి వైద్యుల చేత తనకు ఉన్న ధనమంతటిని కూడా వ్యయం చేసి, తనకు కలిగినదంతయు వ్యయము చేసి కొనెను. ఎంత మాత్రము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడను. వైద్యుల చేత ఎన్నో తిప్పలు, డబ్బంతా కూడా తనకు కలిగిన ఉన్నదంతా కూడా ఆ యొక్క అనారోగ్యానికి వ్యయం చేశారు, ఖర్చు పెట్టారు, కానీ ఏ ప్రయోజనం కూడా లేదు. మరింత సంకటపడను. కొన్ని మాటలు మనకు చాలా బాధ కలుగజేస్తాయి. ఎన్నో తిప్పలు పడ్డారు వైద్యుల చేత, లేక రెండవది మరింత సంకటపడ్డారు. డబ్బంతా పోగొట్టుకుని కూడా మరింత సంకటపడ్డారు. ఆమెకు ఒకటే, నాకు ఖర్చు పెట్టుకొని చూపించుకోవడానికి డబ్బు లేదు, రెండవది నేను ఇంకా అంతా పోగొట్టుకొని ఒక మూలకు ఒరిగిపోయాను, ఇక నేను చూపించుకోవడానికి కూడా నాకు శక్తి లేదు, నా ఒంట్లో ఎటువంటి బలం లేదు. కాబట్టి ఎంత దారుణమైనటువంటి మరి పరిస్థితి ఆమెకున్నదో మనం ఇక్కడ చూస్తున్నాం. నిజంగా అది భరించే వారికి కొంతమంది తెలుస్తుంది, మాటలతో చెప్పలేం. బయటికి పోలేక, లోన ఉండలేక. ఇదివరకైతే కొంతమంది స్త్రీలు అలాగా ఏమైనా నెలసరి పీరియడ్స్ వచ్చినట్లయితే కొన్ని ఏరియాల్లో వారిని ఆ యొక్క పీరియడ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు వారిని బయటనే కూర్చోబెడతారు.
ఏది ముట్టుకొనివ్వరు, ఏది తాకనివ్వరు, కాబట్టి లోనికి రానివ్వరు. కాబట్టి బయటనే వారు నుంచేటువంటి అలవాటు ఇది వరకు ఎంతో మందిలో ఉంది. కాబట్టి ఏది ముట్టుకున్నా ఏమవుతుందంటే అపవిత్రమైపోద్దంట, ఏది తాకినా అపవిత్రమైపోద్ది. చాలా హీనంగా ధోరణిగా చూసేవారు. కనుక ఈమె పరిస్థితి ఏం చేయాలి మరి? ఇక ఈ 12 సంవత్సరాలంతా కూడా ఇంటి వెలుపటనే ఉండాలా? ఏది ముట్టుకోకూడదా? కాబట్టి లోనికి వెళ్ళకూడదా? ఆమె స్థితి ఏంటి, ఆమె గతి ఏంటి? నిజంగా తలుచుకుంటేనే చాలా బాధ వేస్తుంది, చాలా వేదన వేస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఆమె ఉండి నిరాశకు నిస్పృహకు గురి అయిపోయి, చావే నాకు తప్పదు, ఇక నాకు చూపించుకోవడానికి లేదు, తీసుకెళ్లేవారు లేరు, నా ఇంట్లో వారికి కూడా నేను ఏమైపోతాను, లోకువైపోతాను. ఇసుక్కుంటున్నారు. ఏంటి నీ జబ్బు తగ్గట్లేదు, ఎంత డబ్బు ఖర్చు పెట్టాం, ఎంతగా చూపించాం, నీతో మేము వస్తున్నాం, నిన్ను భరించలేకపోతున్నామని ఇంట్లో వారు కూడా కొన్నిసార్లు విసుక్కుంటారు, బాధపడతారు. పట్టించుకోలేని పరిస్థితి. ఇక నా స్థితి చనిపోవటమే కానీ ఇంకేం లేదు అనుకునేటువంటి ఆ కడవరి దినాల్లో, డబ్బు పోగొట్టుకున్న దినాల్లో, మరింత సంకటపడిన దినాల్లో, వైద్యుల వలన ఎన్నో తిప్పలు పడిన దినాల్లో, ఏ ఆధారం లేక, ఏ ఆశ్రయం లేక, ఇక ఎల్లాలో దిక్కుతోచనేటువంటి ఆ దినాల్లో ఆమె ఏం విన్నారంట? యేసును గూర్చి ఆమె విన్నారంట. దేవునికి స్తోత్రం. యేసును గూర్చి ఆమె వినెను అనే మాట చూస్తాం. ఇన్ని రోజులు వైద్యులను గూర్చి విన్నారు ఆమె. ఇన్ని రోజులు అక్కడ ఆ వైద్యుడు బాగా చూస్తారు, ఇక్కడ ఈ వైద్యుడు బాగా చూస్తారు, నిజంగా అక్కడికి పోతే తప్పక బాగవుతారు అనేటువంటి వైద్యులను గురించి ఆమె విన్నారు. కానీ ఇప్పుడు పరమ వైద్యుడు, పరలోకమునకు భూలోకమునకు సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క యేసయ్య మాట ఆమె విన్నారంట. యేసయ్య మాట ఆమె విన్నారు. ఆమె స్థితిలో, ఎటు తోచని ఆమె స్థితిలో, డబ్బంతా పోగొట్టుకున్న ఆమె స్థితిలో, కనుక మరింత సంకటపడిన ఆమె స్థితిలో, మరింత తిప్పలు పడిన ఆమె స్థితిలో, ఇక చావే నాకు కారణం, ఇక నాకు జీవం ఉండదు అనుకున్నటువంటి ఆ స్థితిలో ఆమె యేసును గురించి విన్నారంట. ఆ యేసయ్య మాట చల్లటి మాట. అది ఆకలి కొనే వారికి ఆహారమును, ఆకలి తీర్చేలాంటి మాట. దాహము కొనిన వారికి దాహము తీర్చేటువంటి మాట. ఆయన మాటలో ఎంతో ఆనందము, హాయి, సంతోషము ఉంటాయి. ఆయన మాటలో ఎంతో మనకు నెమ్మది దొరుకుతుంది. దేవుని బిడ్డ, నెమ్మది దొరుకుతుంది. కాబట్టి యేసయ్య మాట ఎంత చక్కటి మాట. అందుకనే ఆమె ఇంతకాలం 12 సంవత్సరాలు కూడా నేను ఈ జబ్బుతో బాధపడ్డాను. ఈ జబ్బు చెప్పుకోలేని జబ్బు. ఈ జబ్బు అందరికీ చెప్పుకోలేను, అందరిలో గౌరవంగా తిరగలేను, అందరిలో ఉండలేను జబ్బు. ఈ జబ్బు కాబట్టి ఇటువంటి జబ్బుతో నేను వైద్యుల వలన ఎన్నో తిప్పలు పడ్డాను. నాకు కలిగినదంతా కూడా నేనేం చేసుకున్నాను? వ్యయం చేసుకున్నాను. మరింత సంకటపడ్డాను. నాకు స్వస్థతే కలగట్లేదు. అటువంటి పరిస్థితులలో ఒక మూలన కూర్చొని ఉండగా ఏం విన్నారంట? ఆమె యేసయ్య మాట విన్నారంట. ఎంత గొప్ప మాట! దేవుని స్తోత్రం. ఈరోజు యేసయ్య మాటలు వినకుండా అనేకులు దూరమైపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభు మాట నీ జీవితాన్ని మార్చే మాట. యేసుక్రీస్తు ప్రభు మాట నీ జబ్బును తొలగించే మాట. యేసుక్రీస్తు మాట నీ యొక్క బలహీనతలన్నిటినీ బాగు చేసేటువంటి మాట. యేసయ్య మాటలు వింటే ఎంతో శక్తి మనకు, ఎంతో బలము మనకు. ఈరోజు మనం ఇక్కడ పొరపాటున వచ్చామేమో అనుకుంటున్నాం, కానీ లేదు, యేసయ్య ఇష్టంగా ఇక్కడ తీసుకుని వచ్చాడు. ఆయన మాటలు మన హృదయంలో వేస్తున్నాడు. ఆయన మాటలు మన చెవులకు వినిపించి మన హృదయంలో వాటిని భద్రపరుస్తున్నాడు. ఆ రోజు ఆమె ఏ పరిస్థితిలో యేసయ్య గురించిన మాట విన్నారో, ఈరోజు కూడా మనం ఏ పరిస్థితుల్లో నుండి వచ్చామో తెలియదు, కానీ ఈరోజు యేసయ్య తన మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాడు. నా ప్రియబిడ్డలారా, ఆ రోజు ఆమె 12 సంవత్సరాల నుంచి వినని మాట ఇప్పుడు విన్నారు. యేసయ్య మాట విని ఆ మాటను బట్టి ఆమె ఏం చేస్తున్నదంటే, ఏమి చేశారట? ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రమును మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని. కనుక ఇక్కడ చూడండి, ఆమె యేసయ్య మాట విన్నారు.
విన్న మాట మీద నమ్మకం పెట్టుకున్నారు, ఆశపడ్డారు, విశ్వాసం ఉంచారు. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన ఎడల బాగుపడుదును అనుకున్నారు. అదేంటది? ఆమెలో నమ్మకం, విశ్వాసం. అదే ఇన్ని మందులకు బాగవని ఈ జబ్బు ఆయన మాటకు బాగవుతుందా? ఆయన వస్త్రాన్ని ముట్టితే బాగవుతుందా? ఇన్ని రోజులు పోని జబ్బు ఈ మాటలో ఉన్న శక్తి ద్వారా బాగవుతుందా అని ఆమె అవిశ్వాసంతో ఉండలేదు. కానీ దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభు మాట ఆమె విని ఆ మాట యందు ఆమె విశ్వాసం ఉంచారంట. ఏమని? నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన ఎడల బాగుపడతాను. ఈరోజు ఈ శ్వాసము మనలో కూడా కలగాలి. నేను ఆయన మాటలు ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాను, ఆయన మాటలు ఎన్ని సంవత్సరముల నుంచి నేను వింటున్నాను, కానీ ఆయన మాట మీద నాకు నమ్మకం ఎంత మాత్రం ఉంది, నేను ఎంతగా విశ్వసిస్తున్నాను. ఆమె ఎన్నో రోజులు మాట వినలేదు, కానీ ఒకే రోజు మాట వింది, ఆయన యేసయ్య మాట. ఒకే రోజు ఆయన మాట విని ఆ మాట మీద నమ్మకం పెట్టుకొని నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టిన ఎడల బాగుపడతాను, ఈ స్థితిలో నుండి నేను బాగుపడతాను, కోరుకుంటాను అని ఆమె నమ్మకం పెట్టుకున్నారు. ఈరోజు మనం కూడా దేవుని బిడ్డలారా, ఇన్ని సంవత్సరాల నుంచి యేసయ్య మాటలు వింటున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి యేసయ్యను గురించి తెలుసుకున్నాం, ఎన్ని సంవత్సరాలు యేసయ్య మాటలు చదువుతున్నాం, మన విశ్వాసం ఎంత పెరిగింది. ఎన్నిసార్లు చర్చికి పోయినా ఏం ప్రయోజనం లేదు, ఆయన మాటలు విన్నా ఏం ప్రయోజనం లేదు, ఆయన ప్రార్థన చేసినా ఏం ప్రయోజనం లేదు, ప్రార్థన చేయించుకున్నా ఏం ప్రయోజనం లేదు, నేను కానుకలు కూడా ఇచ్చాను ఆయనకు, ఏం ప్రయోజనం లేదనుకుంటున్నావా? నువ్వు బయటికి వెళ్ళి యేసయ్య మందిరానికి వెళ్తున్నావు, యేసయ్య మాటలు వింటున్నావు, యేసయ్యను ఆరాధిస్తున్నావు, నీకు ఏం మేలు కలిగిందంటే ఏమని చెప్తావు? ఏం లేదమ్మా. ప్రారంభంలో ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నానని చెప్తున్నావా? అలాగెందుకున్నావు అని చెప్తావంటే నీకు ఆయన మీద విశ్వాసం లేదు, నీకు ఆయన మాట మీద నమ్మకం లేదు. ఆయన మాట విన్నవారు బైబిల్ గ్రంథంలో కోకొల్లలుగా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూశారు. దేవుని స్తోత్రం. ఆయన మాట మీద విశ్వాసం ఉంచిన వారు ఎవరు కూడా వాపస్సు ఉన్నవారు ఉన్నట్టుగానే పోలేదు. దేవుని బిడ్డలారా, ఆయన మాట విని ఆయన యొక్క మాట మీద నమ్మకం ఉంచిన వారు ఎంతో మంది గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు పొందుకున్నారు, అద్భుతాలు పొందుకున్నారు, పరిస్థితులను మార్చుకున్నారు, తారుమారు చేయబడ్డారు వారు. కాబట్టి ఈరోజు ఎందుకు యేసయ్య మాటలు సంవత్సరాల కొలది విన్నా, యేసయ్య పాటలు సంవత్సరాల కొలది పాడినా, యేసయ్య మందిరానికి సంవత్సరాల కొలది వచ్చినా ఎందుకు ఆయన మాటల మీద మనం నమ్మకం పెట్టుకోలేకపోతున్నాం? ఎందుకు ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఆయన ఇచ్చేటువంటి ఆ గొప్ప మేలును మనం పొందలేకపోతున్నాం? కాబట్టి ఈమె ఒకేసారి అనేక సార్లు ఆమె యేసయ్య మాటలు వినుచు వచ్చును అని రాయబడిందా? లేదు. ఒకేసారి ఆమె ఉన్న పరిస్థితులలో, ఆమె ఉన్న పరిస్థితి అది 25-26 వాక్యంలో ఆమె ఉన్న పరిస్థితి అది, ఆమెకు కలిగిన పరిస్థితి అది. కాబట్టి 27-28 వాక్యాలలో ఆమె ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి ఏమన్నారు? యేసు గురించి ఆమె విన్నారు కనుక ఆయన వస్త్రం మాత్రం ముట్టిన ఎడల నేను బాగుపడుదునని హృదయంలో నమ్మకం ఉంచారు. కనుక నమ్మకం ఉంచి ఆమె ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి ఆమె ప్రయత్నం? బాగుపడుదని అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. కాబట్టి ఆయన ఇది ఆమె ప్రయత్నం, ఆమె చేసిన కార్యం. అది ప్రయత్నం చేయకుండా విశ్వాసం అయితే ఉంటుంది, వాక్యం అయితే విని ఉంటాం. ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేయకుండా నేను ఉన్న దగ్గరే ఉంటాను, నేను ఏం చేయను, నాకు అనుకున్నదంతా కావాలి అంటే ఎలాగవుతుంది? ఈమె ఆయనను గురించి విన్నారు, తర్వాత ఆయన వస్త్రము మాత్రము ముట్టిన నేను బాగుపడుదును. ఇన్ని రోజులు లోనికి మందులు వేసుకుంటున్నారు. వైద్యులు ఇచ్చిన మందులన్నీ కూడా ఈ 12 సంవత్సరాలు మింగుతూనే వచ్చారు.
ఇప్పుడు అంటున్నాడు నేను బాహ్యంగా ఆయన వస్త్రాన్ని అట్లా ముట్టేస్తాను. ఆయన వస్త్రాన్ని ముట్టి చూస్తే ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసం. కొంతమంది యేసులో కొన్ని కోరుకున్నాడు. ఆ శతాధిపతి అని ఒక అతని, అయ్యా నా యొక్క దాసుడు పక్షవాయు రోగము చేత మిగుల ఏం చేస్తున్నాడు, బాధపడుతున్నాడు, కనుక వాడిని స్వస్థపరచమని ప్రభువును అడిగితే నడు వెళ్దాం నీ ఇంటికి అని వారు యేసు ప్రభువుతో కూడా వారు ఆయన వస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా ఏమైందట 8వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో మనము ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాతముతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వానిని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడి. ఏం కోరుకుంటున్నాడు ఈ శతాధిపతి? నా ఇంటికి వచ్చి నా దాసుని మీద చేయబెట్టి ప్రార్థన చేయించుకునేంత యోగ్యత నాకు లేదు, నేనంత గొప్పవాడిని కాదు. మరి ఏం కావాలి? మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండి ప్రభువా ఒక్క మాట చాలు. చూసారు ఎటువంటి విశ్వాసమా? ఒక్క మాట చాలు, ఒక చిన్న మాట, వెళ్ళు నువ్వు అనుకున్నట్లే జరుగుతుందని ఒక మాట నువ్వు సెలవిచ్చావంటే నా దాసుడు ఏమవుతాడు? బాగుపడతాడు. అది అతని నమ్మకం, అది అతని నమ్మకం. కాబట్టి అప్పుడు ఆ మాట మీద ఉన్న నమ్మకాన్ని బట్టి యేసయ్యకి ఆశ్చర్యం వేసింది. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలీయులలో నేనెవరికైనను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని. దేవునికి స్తోత్రం. ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం నా మాట మీద. నేను వెళ్ళే అవసరం లేదంట, నన్ను ముట్టే అవసరం లేదట, నా మాట నోట ఒక్క మాట సెలవిస్తే చాలంట. ఎంత గొప్ప విశ్వాసం అండి. కాబట్టి శతాధిపతి ఆయన మాట చాలనుకున్నాడు. ఈ మాట నా దాసుని స్వస్థపరచు. ఇవేమనుకున్నారు? ఆయన వస్త్రం మాత్రము ముట్టినా నేను బాగుపడతాను. 12 సంవత్సరాల నుంచి బాగుపడని ఈ స్థితి ఆయన వస్త్రాన్ని ముడితే నేనేమవుతాను? బాగుపడతాను, నేను మేలు పొందుకుంటాను. ఎంత గొప్ప విశ్వాసం. అందుకని ఆమె ప్రయత్నం చేశారు. చాలాసార్లు మనం అనుకుంటాం కానీ ప్రయత్నం చేయాలి. ఇంటి దగ్గర అనుకుంటాం, అది ఇస్తే బాగుండే యేసయ్యా, ఇది ఇస్తే బాగుండే యేసయ్యా, అలా చేస్తే బాగుండే యేసు ప్రభు, ఇలా చేస్తే బాగుండే యేసు ప్రభు మా ఇంట్లో మరి అని మనం అనుకుంటాం కానీ ప్రయత్నం చేయం. మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా నీకు ప్రతిఫలము రాదు. ప్రయత్నం చేయాలి. కనుక ఇక్కడ కూడా ఒక ఆమెకు ఒక ఇబ్బంది ఉంది. లూకా సువార్తలో 18వ అధ్యాయంలో ఒక స్త్రీకి ఒక సమస్య ఉన్నట్లు మనం చూస్తాం. ఏంటి ఆమె సమస్య? తనకును తన ప్రతివాదికిని ఏముందట? సమాధానం లేదు. వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుతూ వచ్చిన గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. కాబట్టి ఆమెకున్నటువంటి సమస్య ఏంటి? తనకును తన పొరుగు వారికి సమస్య బాగులేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. నెమ్మది లేదని ఇంట్లో కూర్చుంటే వస్తుందా నెమ్మది? ఇంట్లో కూర్చుంటే వస్తుందా నెమ్మది? కానీ ఆమె ప్రయత్నం చేసింది. ఏం ప్రయత్నం చేస్తుంది? ఇదిగో ఆ యొక్క న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆమె తరచుగా
మాటి మాటికి అనే మాట కూడా మనం చూస్తాం. తరచుగా మాటి మాటికి ఆమె వెళ్ళి ఏం చేస్తుందట, గోజాడి అతనికి చెబుతా ఉంది. ఇది ఆమె ప్రయత్నం అన్నమాట. కాబట్టి ఊరికనే అనుకొని మౌనంగా ఉండకూడదు. విశ్వసించాం మంచిదే, కానీ విశ్వసించి మౌనంగా ఉండే ప్రయోజనం ఏముంది? మనం ప్రయత్నము చేయాలి కదా. ప్రయత్నం చేయకుండా మనము నాకైతే నమ్మకం ఉంది, ఆయనదే ఫాల్ట్, ఆయన ఇవ్వట్లేదు అని అంటావా? ఆయన మీదకి నెట్టేస్తావా? తప్పు లేదు. నువ్వు నమ్మినట్లయితే తప్పక దేవుని మహిమను చూస్తావు. నమ్మిన నీవు ప్రయత్నం కూడా చెయ్యి. ఏం ప్రయత్నం చేయాలి ఇక్కడ? ఈమెకును ఈమె ప్రతివాదికిని న్యాయం కావాలి. ఏముంది వీరి మధ్య? గొడవ ఉంది, సమాధానం లేదు. ఈమెమంటుందంటే కలిసిపోవాలి, సరి చేసుకోవాలనేటువంటి ఆశతో ఆమె అనేక సార్లు ఆ న్యాయాధిపతి దగ్గరికి వచ్చి ఆమెకును ఆమె ప్రతివాదికి న్యాయం తీర్చేయాలి తరచుగా మాటి మాటికి వచ్చి గోజాడుతూ ఉందంట. గోజాడు ఇదేంటి? ప్రయత్నం. ఇది గోజాడటం ఏంటి? ప్రయత్నం. కనుక మనం కూడా ఏం చేయాలంటే నమ్ముతాం మంచిదే, ఉన్న సమస్య స్థితి పోవాలని ఆశపడతాం మంచిదే, కానీ ప్రయత్నం లేదు కదా. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం అంటే ఏం చేయాలి? ఇక్కడ ఏమేం చేసింది? ప్రార్థన చేసింది. గోజాడటం ఏంటట? గోజాడటం, బ్రతిమలాడుకోవటం. అయ్యా బాబు, నా వైపు ఒకసారి చూడు నాయనా, నేను వెదవరాలనయ్యా, నాకెవరు లేరు నాయనా, ఒకసారి దయ చూడు, మాకు సహాయం చేయమని మాటి మాటికి ఆమె గోజాడుతుంది, ఆమె బ్రతిమలాడుతుంది. ఈరోజు మాటి మాటికి నీ సమస్య కొరకు వేస్తే ప్రార్థన చేస్తావా? ఒకసారి చేస్తే వారం రోజులు సరిపోద్దేమో అన్నట్లుగా ఉంటాం చాలామంది. ఒకరైతే రెగ్యులర్గా చేస్తారు కొందరు, కానీ కొంతమంది అయితే ఒక రోజు గంట చేసి అయ్యో మన టూ మచ్ టైం నేను స్పెండ్ చేశాను కదా దేవుని సన్నిధిలో, అదే సరిపోద్ది వారానికి అని అనుకుంటా. కనుక మాటి మాటికి మనం ప్రార్థన చేయం, మాటి మాటికి మన సమస్యను ప్రభువు దగ్గర పెట్టి గోజాడం. ప్రయత్నములో శూన్యం. ప్రయత్నం చేయట్లేదు. ప్రయత్నం చేయలేకపోతే ప్రతిఫలం ఎలా వస్తుంది? వైద్యుని దగ్గరికి నువ్వు వెళ్తావా వెళ్ళవా? వైద్యుని దగ్గరికి వెళ్తావు, హాస్పిటల్కి వెళ్తావు, నడిచి వెళ్తావు, డబ్బు ఖర్చు పెట్టుకుంటావు, ఒంట్లో శక్తి లేకపోయినా వెళ్తావు. అది నువ్వు చేసే ప్రయత్నం. కానీ అలాగనే యేసయ్య దగ్గర కూడా నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఆమె యేసును గురించి విన్నారు, ఆమె ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఏంటట? నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని నమ్ముతా ఉన్నా. నమ్ముకొని ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది. జన సమూహములోనికి వచ్చి ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాడు. అది ఆమె చేసే ప్రయత్నం. జరుగుతుందా? ఇన్ని వందల దగ్గర ఇప్పుడు దగ్గుతుంది అంటావా? నేను వెళ్ళడం అవసరం అంటావా? ఎక్కడికి వెళ్ళినా యేసయ్య చుట్టూ జనం గుంపులు గుంపులుగా ఉంటారు. నేను ఈ స్థితిలో నడవగలనా? నేను 12 సంవత్సరాల నుంచి ఎంత ఇబ్బందిలో ఉన్నాను, ఇది అవుతుందా? లేకపోతే వేస్ట్ అవుతుంది కదా నా ప్రయత్నం అంతా? ఏ అనుమానం లేకుండా అంతే ఒకటే, నేను బాగుపడతాను. అనుమానం ఏమన్నా ఉందా? లేదు. నేను బాగుపడతాను, నేను ఆయన వస్త్రాన్ని ముడితే బాగుపడతాను అనే నమ్మకము ఆమెలో. ఈరోజు జబ్బు ఎంత పెద్దదనే దాన్ని వదిలేసేది. యేసయ్యని అడగండి, నేను బాగుపడతాను అంతే. నేను బాగుపడతాను. ఈమె సమస్య ఎంత గొప్పదని అనుకోవట్లేదు. మాటి మాటికి వచ్చుతుంది. ఆయన మాటి మాటికి వచ్చి గోజాడి చెప్తా ఉంది. మాటి మాటికి వచ్చి గోజాడి చెప్తున్నా. ఆమె ప్రయత్నం చూడండి ఎలా చేస్తాం. ఈ రోజున మనకున్న ప్రాబ్లం, మనకున్నటువంటి సమస్య ప్రభు పాదాల దగ్గర పెట్టి మాటి మాటికి మనము ప్రార్థన చేసి ప్రయత్నం చేస్తే దేవుడు ఎందుకు చేయడు? కనీసం రోజుకు 3 పూటలన్నా ఆ ప్రార్థన చేసి ప్రభుకు ఆ సమస్య చెప్పుకుంటే ఎందుకు బాగు చేయడు? తప్పక బాగు చేస్తాడు. కనుక ప్రయత్నంలో శూన్యం. అందుకనే ప్రతిఫలం రాకుండా ఉంది మనకు. దేవుని బిడ్డలారా, నిరుత్సాహపడుతున్నాం, డబ్బులన్నీ వ్యర్థం చేసుకుంటున్నాం. మనం కొన్నిసార్లు ఒక అనుభవం వస్తుంది, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. నువ్వు మాటి మాటికి దేవునికి మొరపెట్టినప్పుడు, మాటి మాటికి దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రయత్నం చేసి అడిగినప్పుడు నీకు ఒక అనుభవం, ఒక అనుభూతి కలిగిస్తాడు దేవుడు. లేకపోతే ముందే రకరకాల అనుమానాలు పెట్టుకొని నువ్వు వెళ్లకుండా ఉంటే
నువ్వేం పొందుకోలేవు, నేనేం పొందుకోలేను, మనకు ఎటువంటి అనుభవం ఉండదు. అందుకని ఆమె ఏం చేశారంటే, ఆమె వచ్చి జన సమూహంలో ఆయన ఎనుక భాగమునకు వచ్చి, జనాలు ఫుల్గా ఉన్నారు. అసలు వాస్తవంగా ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? యాయిరు ఇంటికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నారు ఆయన? యాయిరు ఇంటికి వెళ్తున్నారు. యాయిరు ఇంటికి వెళ్తా ఉంటే ఆయన వెనకాల బోర్డంత మంది వస్తూ ఉన్నారు. కాబట్టి యాయిరు కుమార్తె చనిపోయిందని, ఆమెను బ్రతికించాలి, ఆమెను లేవనెత్తాలి అని ప్రభువు యాయిరు ఇంటికి వెళ్తా ఉంటే మధ్యలో ఈ యొక్క పరిస్థితి వచ్చింది. అందుకనే ఆమె ఎనుక భాగము నుండి ఆ జనులలో వంగి వాళ్ళ కాళ్ళ మధ్యలో ఎలాగో అలాగే దూరుకుంటూ వెళ్ళి యేసయ్య వస్త్రాన్ని తాకింది. యేసయ్య వస్త్రాన్ని తాకింది. వెంటనే మూడవది, వెంటనే ఆమె రక్తం ద్వారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప నమ్మకం, ఎంత గొప్ప ప్రయత్నం, ప్రయాసపడి వచ్చింది. వెంటనే 12 సంవత్సరాల నుంచి తగ్గని ఆ బలహీనత ఆయన వస్త్రము ముట్టిన వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది. ఆమె రక్తం అంటే ఈమె యేసయ్య దగ్గరికి వెళుతూ ఉన్నంత వరకు కూడా బ్లీడింగ్ అవుతూనే ఉంది. బ్లీడింగ్ అవుతూనే ఉంది. ఆమె ఆ యొక్క నడవలేని వెళ్ళలేని ఆ పరిస్థితులలో, ఆమె ప్రయత్నం చేయలేని పరిస్థితులలో కూడా ప్రయత్నం చేసి ఆయన వస్త్రాన్ని ముట్టుకున్న క్షణంలోనే ఆమె రక్తధార కట్టి. ఎంత గొప్ప దేవుడు! విశ్వాసము నీకుండి ప్రయత్నం చేస్తే తప్పక నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు తప్పక మనకు విడుదలనిస్తాడు. ఆమె యొక్క పరిస్థితిని మనం చూస్తాం. చాలా శోచనీయమైన పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. ఆమె ప్రయత్నాన్ని మనం చూస్తాం. కనుక అంత క్లిష్ట పరిస్థితులలో కూడా ఆమె ప్రయాసపడి వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టడం మనం చూస్తాం. తర్వాత దేవుడిచ్చిన స్వస్థతను మనం చూస్తాం. ఈ స్వస్థత ఎలా కలిగిందంట? ఆయనలో నుండి ప్రభావము ఆమెలోనికి వెళ్ళింది. ఆయనను ముట్టుకోగానే పట్టుకోలేదు, పట్టుకున్నదాన్ని ఉంది అక్కడ, జస్ట్ టచ్ చేసింది, అంటే టచ్ చేసింది, అలా టచ్ చేసింది, పట్టుకోలేదు, ముట్టుకున్నారు. ముట్టుకుంటేనే ప్రభావం పోయిందంట. అసలు యేసు ఎవరి కొరకు? మన కొరకే. యేసు మన మేలుల కొరకే, మన దీవెనల కొరకే, మన స్వస్థతల కొరకే, మన బలహీనతలలో మనకు బలమునిచ్చుట కొరకే యేసయ్య ఉన్నాడు. కానీ నువ్వు విశ్వసించి ప్రయత్నం చేసి ఆ యొక్క స్వస్థతను, ఆ యొక్క మేలును మనం ఏం చేయాలి? పొందుకోవాలి. ప్రభు ఎంతనే అన్నాడు, ఎవరో నన్ను ముట్టారు, ఎవరో నన్ను ముట్టారు. ఎవరికి అర్థం కాలేదు. ఒకరు అన్నారు, ప్రభువా ఇంతమంది నీ మీద పడుతున్నారే, ఎవరు ముట్టారని చెప్పగలం? ఎంతో మంది నిన్ను తాకారు, ఎంతో మంది తాకారంటే వాళ్ళకి ఏమవ్వలేదు. కానీ ఈమె ముడితే ఈమెకు రక్తధార కట్టింది. ప్రభావము ఆయనలో నుండి ఆమెలోనికి వెళ్ళింది. ఇంతమంది ముట్టారు కానీ ప్రభావం, ఆయనలో ఉన్న ప్రభావం వారిలోనికి వెళ్ళలేదు. వారు కూడా బహుశా ఎన్నో బలహీనతలతో వచ్చి ఉండొచ్చు, ఎన్నో బాధలతో వచ్చి ఉండొచ్చు. కానీ ఈమెకు మాత్రమే ప్రభు అంటాడు, ఎవరు నన్ను ముట్టారు, ఎవరు నన్ను ముట్టారు అంటే ఏమంటారు? ఇంతమంది నీ మీద పడుచున్నారే, నన్ను ఎవరు ముట్టారని అడుగుతున్నారా? జన సమూహము నీ మీద పడుకుంటుట చూస్తున్నావే, నన్ను ముట్టిన దేవుడని అడుగుతున్నావా అనేది. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవల్లని ఆయన చుట్టూ చూశారు. అప్పుడు ఆ స్త్రీ తనకు కలిగినది ఎరిగి భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానమై పొమ్ము, నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ విశ్వాసముతో బాగుపడతానని ముట్టుకునే వాళ్ళు కొంతమంది, కానీ ఊరిక ఏదో
వాళ్ళు నెట్టినప్పుడు వీళ్ళు నెట్టినప్పుడు కొద్దిగా ఏదో తాకటము, అదే వేరే విధానం. కానీ ఏమైతే విశ్వాసంతో వెళ్ళి తాకారు, యేసయ్య గొప్ప స్వస్థత నాకు ఎంతో హాయి అనిపించింది. ఆ క్షణంలోనే, నీవు ఈ క్షణంలోనే దేవుని యొక్క స్వస్థతను చూస్తావు. దేవునికి స్తోత్ర. ఈ క్షణంలోనే చూస్తావు. కానీ నువ్వు చేయాల్సింది, నేను చేయవలసింది ఏంటంటే ఆయన మాటను నమ్మాలి. ఆయన నన్ను తప్పక బాగు చేస్తాడని మనం నమ్మాలి. ఇవేం చేసింది, తన యొక్క గొడవను ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి తీసుకుని వచ్చి మాటి మాటికి ఆయనను అడుగుతూ ఉన్నాడు. అతడు ఫస్టే దేవునికి నీకు భయపడక, మనుషులను లక్ష్య పెట్టక ఉండేటువంటి దుర్మార్గుడైన న్యాయాధిపతి అతని. ఆయనను సరే నాకు న్యాయం తీర్చండి, నాకు న్యాయం తీర్చండి అని ఆమె ఒక దినానికి ఎన్నో మారులు వచ్చి ఆయన్ను బతిమలాడుకుంటూ, చివరికి అతడు ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఇదిగో ఈ స్త్రీ మాటి మాటికి వచ్చి నన్ను గోజాడకుండునట్లు ఆమెకు నేను న్యాయం తీరుస్తాను అనుకున్నాను. ఆ తీర్మానం ఎందువలన అతడు చేసుకున్నాడు? ఆమె మాటి మాటికి వచ్చి చేసిన ప్రయత్నం బట్టి, ఆమె మాటి మాటికి వచ్చి చేసిన ప్రయత్నాన్ని బట్టి, ప్రయాసను బట్టి, గోజాడటను బట్టి, అడుగుటను బట్టి అతడు ఆ తీర్మానం చేసుకున్నాడు, ఈమెకు నేను న్యాయం తీరుస్తాను. ఈరోజు కొన్ని విషయాల్లో నీకు అన్యాయం జరిగిందా? ఏదైనా విషయాల్లో నీకు ఇంట్లో అన్యాయం జరిగిందా? బయట అన్యాయం జరిగిందా? డబ్బు దగ్గర మోసం జరిగిందా? ఎక్కడ నీకు అన్యాయం జరిగింది? ఈ లోకములో నీకు న్యాయం దొరకలేదా? నమ్మిన వారిని నిన్ను మోసం చేశారా? అలాగైతే ఆ న్యాయం నీకు దొరకాలి, నీవు దాన్ని తొందరగా చూడాలి అంటే దేవుని బిడ్డ మాటి మాటికి న్యాయాధిపతి అయిన యేసయ్య దగ్గరికి మనము రావాలి. న్యాయాధిపతి దగ్గర అయిన యేసయ్య చేస్తారంటే చేస్తారని నమ్ముతారు, కానీ వచ్చి ప్రార్థన చేసేవారు చాలా మంది తక్కువ. చేస్తారా? ఆయన చేస్తారు, మరి ప్రయత్నం లేదు. ప్రయత్నం చేయాలి. మాటి మాటికి వచ్చి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయాలి, ప్రభువును గోజాడుకోవాలి, ప్రభువును బ్రతిమలాడుకోవాలి. అందుకని కింద యేసయ్య అంటాడు, ఇదిగో మరియు ఇట్లనేను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తనను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. కాబట్టి వారి కొరకే దీర్ఘ శాంతము చూపుచున్నాడు. కాబట్టి ఈరోజు మనకున్న పరిస్థితి ఆయన చెప్పుకొని మనం ఆయన్ను నమ్మి మాటి మాటికి మనం ప్రయత్నం చేస్తే అడుగుతూ ఉంటే, చాలాసార్లు మందుల మీద ఉన్న విశ్వాసము దేవుని మాట మీద కొంతమందికి ఉంటుంది. ఆయన తలనొప్పి వస్తుంది డాడీ, అవునా, ఇదిగో ఈ గుళిగేసు తగ్గిపోద్దులే, ఇంకా ఇప్పుడు గుళిగేసాం కదా తగ్గిపోద్దులే అంటాడు, కానీ ఇది ప్రార్థన చేసాం తగ్గిపోద్దులే అనేది చాలా మంది తక్కువ. కాబట్టి మనకు దేవుని మాట మీద ఏం కావాలి? నమ్మకం పెరగాలి. యేసయ్య మనకు స్వస్థతనిస్తాడు అని నమ్మకం పెరగాలి. కనుక చాలా మందికి మనం వైద్యులను పరిచయం చేస్తాం. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మేము వెళ్తే బలి చూశాడు అని వైద్యులను గురించి పరిచయం చేస్తాం. కానీ ఇదిగో నువ్వు కలిగి ఉన్న బాధను బట్టి మీరు నమ్మకము కలిగి మాటి మాటికి ప్రయత్నం చేసి ప్రయాసపడి దేవుని వలన పొందుకున్న స్వస్థతను బట్టి ఒక అనుభవాన్ని పొందుకొని ఇదిగో మాటి మాటికి ప్రార్థించాయి, యేసయ్య నమ్ము, నీకు బాగవుతుందని మనం ఎంతమందికి చెప్తాం? చెప్పలే. ఇదిగో నేను దానికి సాక్ష్యం. మా పరిస్థితి లాగున్నప్పుడు మేము మాటి మాటికి దేవుని దగ్గరికి వెళ్ళాం, ప్రార్థన చేశాం. నిజంగా ఈ పరిస్థితిని బట్టి మేము ఎన్నో చోట్ల తిరిగాం, ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నాం, ఎవరూ బాగు చేయలేకపోయారు. కనుక యేసు దగ్గరికి మేము తీర్మానం చేసుకొని మాటి మాటికి నేను, నా భార్య, నా పిల్లలు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని మాకు ఇచ్చాడు అని ఈ అనుభవాన్ని నువ్వు ఇతరులకు చెప్పగలిగిన అనుభవంగా నువ్వు దేవుని నుండి పొందుకున్నావా? దాన్ని చాలా మంది అలా పొందుకోలే. వైద్యులను చూపిస్తాం,
ఆ డాక్టర్ మంచోడు, ఈ డాక్టర్ మంచోడు, అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి, తప్పేం కాదు చెప్తాం. కానీ దానికంటే మిన్న మనం యేసును చెప్పించాలి. యేసయ్య మాటల మీద నమ్మకం పెట్టుకోండి అని చెప్పాలి. ప్రయాసపడండి, ప్రయత్నం చేయండి, తప్పక దేవుడు మీకు సహాయము చేస్తారు అని మనం చెప్పాలి. అప్పుడు దేవుడు తప్పక సహాయం చేస్తారు. అదే యేసయ్య కూడా అంటున్నాడు, మీరు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి మాటికి వెళ్ళి మరి గోజాడుతూ ఉన్నాను కదా, మరి నా దగ్గరికి వస్తే నేను మరింత నిశ్చయముగా మీకు న్యాయము తీరుస్తాను. అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఈరోజు నా దగ్గరికి రండి, మాటికి రండి, మాటికి రండి. మాటి ఏంటని ఫోన్ గొడవ ఎక్కువైపోయింది, ఇక చేయమాకు నాకు అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. మనం గొడవ చెప్పుకోవడానికి ఏంటి మాటికి నా దగ్గరికి వస్తున్నావు, నీదొక్కటే నాలా, నాకు బోర్డంత మంది ఉన్నారు చెప్పేవాళ్ళు, నా దగ్గరికి రావద్దు అంటారు కొంతమంది. కానీ యేసయ్య ఎప్పుడు ఆ మాట, ఇక్కడ యేసయ్య అంటాడు, నువ్వు అలాగైనా మాటికి వచ్చి నా దగ్గర ప్రార్థన చేస్తే, మాటికి వచ్చి నన్ను బ్రతిమలాడుకుంటే, మాటికి వచ్చి నన్ను గోజాడితే తప్పకుండా నేను నీకు న్యాయం తీర్చున్నా. కొన్నిసార్లు అన్యాయము మనకు కలిగినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ఆ స్త్రీ వెళ్ళి మరి స్వస్థత నొందారు. ఆమె పరిస్థితి అలాగుంది, ఆమె ప్రయత్నం అలా చేశారు, ఆమె స్వస్థత దేవుడు అలాగిచ్చారు. కనుక ఈరోజు న్యాయ విషయంలో కూడా మనకు జరిగిన అన్యాయం ఆయన చూస్తున్నాడు. దాని గురించి మనం ప్రయత్నం చేయాలి. దేవుని దగ్గరికి వచ్చి మాటికి ఆయనను బతిమాలుకోవాలి. అప్పుడు దేవుడు ఇచ్చే న్యాయాన్ని నేను పొందుకుంటా. అనారోగ్యంలో కానీ అన్యాయంలో కానీ దేవుడు మనకు న్యాయం చేస్తాడు. కానా ఊరిలో కూడా ఒక వివాహం జరిగింది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరొకరు చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో వాక్యాన్ని, కానా వివాహంలో కూడా గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని అనేది. చాలు. ఇక్కడ పరిస్థితి ఏంటో ఆ యేసు దగ్గరికి తీసుకొచ్చారు. పరిస్థితి ఏంటంట ఈ పెళ్లిలో, ఇప్పుడు బాగా ఉన్నంత వరకు యేసయ్య ఎవరికి గుర్తురాలేదు. ద్రాక్షరసం పుల్లుగా ఉంది, అంతా మనం అనుకున్నట్లే జరుగుతూ ఉంది, ఏ లోటు రావట్లేదు, ఏ కొరత రావట్లేదు. అప్పుడు యేసయ్య ఎవరికి చెప్పండి గుర్తు రాలేదు. ఎప్పుడు గుర్తొచ్చారు? ద్రాక్షరసం అయిపోయినప్పుడు గుర్తొచ్చారు. మనం కూడా అలాగే కొన్నిసార్లు అన్నీ బాగా ఉన్నప్పుడు యేసయ్యను ఎక్కువగా గుర్తు చేసుకోం. కానీ ఏదైనా లోటు ముళ్ళుగరలాగా మనల్ని పొడుస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ప్రభువా ప్రభువా అని మనం అరవటం, పిలవటం మనకు అలవాటు అయిపోయింది. కాబట్టి యేసు దగ్గరికి ఆ పెళ్లిలో ఉన్న పరిస్థితిని తీసుకుని వచ్చారు. అయ్యా ద్రాక్షరసము అయిపోయింది, ద్రాక్షరసం అయిపోయింది. కనుక ఇక్కడ ఏం చేశారు? ద్రాక్షరసం పోయడం వారి అలవాటు. కానీ జనాలు వస్తారు, మిగిలితే మిగిలింది చాలా సమకూర్చుకోవాలి అన్న ఆలోచన లేకుండా ఇదే మస్తుగా అవుతుంది అని చాలా సరిపోతుందని పెట్టుకున్నారు. కానీ అది మధ్యలోనే అయిపోయాడు. కొన్ని పోసేవారు కూడా ఏమండి తక్కువ అవుతుంది, ద్రాక్షరసం అయిపోతుంది, జనులేమో ఎక్కువ మంది ఉన్నారు చూడండి అని ముందుగానే వారు కూడా చెప్పలేదు. కనుక వీళ్ళు పోయటమే కానీ మాకు చెప్పడం కుదరదు అన్నట్లు వారు పోసారు. ఎంతవరకు పోసారంటే మొత్తం ఖాళీ అయిపోయేంత వరకు పోసి అప్పుడు చెప్తున్నారు అయిపోయింది. కనుక స్పాట్లో ఒక గొప్ప అద్భుతం కావాలి, స్పాట్లోనే చాలినంత ద్రాక్షరసం కావాలి, స్పాట్లో ఒక కొరత తీరిపోవాలి, అవమానం పోవాలి. ఆ యొక్క మరి వివాహంలో అవమానం తొలగించబడాలి, ఆ నింద తొలగించబడాలి. ఒక్కరికి ఇద్దరికి భోజనం లేకపోయినా లైఫ్ లాంగ్ అనుకుంటుంటారు. ఏం చేశాడు పెళ్ళి, లాస్ట్ భోజనం లేదు. అలాంటి భోజనం పెట్టలో ఉన్నవాడు పిలవటం ఎందుకు, పెద్ద లగ్నపత్రిక ఇచ్చిపోయాడు మనోడు మరలా అని తిడుతూనే ఉంటారు. కాబట్టి అలాంటి కొరతలన్నీ, నిందలన్నీ,
అవమానాలన్నీ తీరిపోవాలి. తొందరగా ఏం చేయాలి? అది మరియ మాత్రమే గ్రహించారు. యేసుక్రీస్తు ప్రభు తల్లి మరియ యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయనకు చెప్పారు. మనం అది ఆ యొక్క వివాహంలో ఉన్న పరిస్థితి అది ఎలాగుంది? ద్రాక్షరసము అయిపోయింది. ఇక అందరికి అర్థమైపోయింది. శివులు చెప్పుకుంటున్నారు, అరే ద్రాక్షరసం అయిపోయిందంట. ఇప్పుడు ద్రాక్ష తోటకు వెళ్ళి గేలలు కోసుకుని వచ్చి వాటి కడిగి గనుగులు వేసి ద్రాక్షరసం తీసి వడగట్టి వచ్చే వరకు ఎవరు ఉంటారు? ఇక్కడ అందరు వెళ్ళిపోతారు. మరి ఏం చేయాలి అంటే ఈ పరిస్థితులలో ఈ సమస్యను యేసు దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. యేసయ్యకు చెప్పారు. యేసయ్య అన్నాడు, ఆ సమయం వచ్చినప్పుడు 6 రాతి బాణల నిండా మీరు నీళ్లను అంచుల వరకు నింపండి అన్నాడు. 6 రాతి బాణల నిండా మీరు నీళ్లను అంచుల వరకు నింపండి. ద్రాక్షరసం లేదు బాబు అని తల బాదుకుంటుంటే నీళ్లు పోయమంటాడేంటి? ఎవరు అనలేదు, నోరు మాట్లాడలేదు, ఎవరు ఎత్తట్లేదు. ఆయన చెప్పింది చేయాలంటే ఆయన చెప్పింది చేయాలి. ఈరోజు మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, మీరేం చెప్తే చేస్తాం, మీరు ఎక్కడ నడవమంటే అక్కడ నడుస్తా, మీ మాట జవదాటి మేము బ్రతకము నాయన అని మనము దేవునికి అనుమతిస్తే, అలా చెప్పుకుంటే దేవుడు తప్పక మన జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు. అనేక మంది ముందు మనం నిలబడి సాక్ష్యం చెప్తాం. కాబట్టి వారు చెప్పారు, 6 రాతి బాణల నిండు అంచుల వరకు నీళ్ళు పోయండి. పోయిసారు. ఇప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గర తీసుకెళ్ళారు. ఎందుకయ్యా నీళ్లు తీసుకెళ్తే కొడతాడా? ఆయన ఏమైనా నీళ్ళు అడిగాడా? అడగటము కాదు, మీరు ముంచి తీసుకెళ్ళండి. కనుక సేవకులు ఎలాంటి వారంటే దేవుడు ఏం చెప్తారో అది చేసే సేవకులు. ఏం చెప్తారో అది చేసే, ఎదురు మాట్లాడేవారు కాదు, ఆయన చెప్పింది చేసేవారు. కాబట్టి ముంచి ఇందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అతడు దాన్ని రుచి చూసి ఎంత గొప్పగా మరి చెప్పాడు సాక్ష్యము. ఈ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చిందో కానీ అది ముంచి తీసుకుని వెళ్ళిన సేవకులకు తప్ప మరి ఎవరికి కూడా తెలియలేదు. ఆ విందు అధికారి దాన్ని రుచి చూసి ఏమంటాడు, ఏమయ్యా, ఎవరైనా మంచి ద్రాక్షారసము దాచుకొని ముందు జబ్బు ద్రాక్షారసం పోస్తారు, ముందు మంచి ద్రాక్షారసం పోస్తారు, తర్వాత జబ్బు ద్రాక్షారసం పోస్తారంటే నీళ్లు కలిపింది. మీరైతే ఇదివరకే మంచి ద్రాక్షారసాన్ని ఉంచుకొని ఉన్నారు. అది దాచుకున్న ద్రాక్షారసం కాదు, అది ఉంచుకున్న ద్రాక్షారసం కాదు, అది యేసయ్య చేసిన అద్భుతమైన ద్రాక్షారసం. దేవుని స్తోత్రం. ఈరోజు మన జీవితాల్లో కూడా కొరతలు, ఒకటి నీకు ఉన్న బలహీనత, జబ్బు, ఆ స్థితి ఎక్కడికి తీసుకురావాలి? యేసు దగ్గరికి. నీవు నీ స్థితిని యేసు దగ్గరికి తీసుకొని రావాలి. ఆయన చేస్తాడని నమ్ము. నీవు ప్రయత్నం చేయి, నీవు స్వస్థతను పొందుకుంటా. నీ యొక్క అన్యాయములో, నీకు జరిగిన అన్యాయంలో, నీవు జరిగినటువంటి న్యాయం సరిగ్గా జరగకపోయినప్పుడు ఈమె కూడా వచ్చి ఆ అన్యాయస్తుడైన న్యాయపతి దగ్గరికి చెప్పుకొని ఆమె న్యాయం తీర్చుకున్నారు. అలాగుననే ఇక్కడ కూడా వివాహంలో లోటు వచ్చింది. ఈ లోటును కూడా యేసు దగ్గరికి తీసుకెళ్లారు. సేవకులు ఎలా చేశారు? విశ్వాసంతో చేశారు. ఏమి నింపమంటే దాన్ని నింపారు, ఎక్కడికి పట్టుకెళ్ళమంటే అక్కడికి పట్టుకెళ్ళారు. కనుక అతను అన్నాడు, వాట్ ఏ వండర్ఫుల్ వైన్ ఇట్ ఈజ్ అన్నాడు. ఎంత గొప్ప ద్రాక్షరసం, ఎంత గొప్ప ద్రాక్షరసం! ఈ రుచి నేను ఎక్కడ చూడలేదు. ద్రాక్ష పళ్ళ కంటే మించిన రుచి కలిగిన ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చింది? అది యేసు కార్యములలో నుండి వచ్చింది. హల్లెలూయా. ఆ యొక్క వివాహంలో ఉన్న నిందలు పోయాయి, అవమానాలు పోయాయి, ఆ కొరతలన్నీ తీరిపోయాయి. అక్కడ ఆ వివాహంలో వారందరికీ కూడా ఘనత తెచ్చారు. ఈరోజు కొరతలను తీర్చే దేవుడు, ఈరోజు రోగాల నుండి స్వస్థపరిచే దేవుడు, ఈరోజు అన్యాయంలో నీకు న్యాయాన్ని జరిగించే దేవుడు. కాకపోతే పరిస్థితిని నీవు గుర్తించి ఆయన చేస్తారు అని నమ్మాలి. ఆ పరిస్థితులలో నువ్వు ప్రయత్నం చేయాలి. వారందరూ కూడా ప్రయత్నం చేశారు. ప్రభు యొక్క అద్భుత కార్యాన్ని వారి రుచి చూశారు. ఈ రోజున మనం కూడా ప్రయత్నం చేద్దాం. మీకున్న సమస్య ఇప్పుడు చెప్పిన లాంటి సమస్యలు కాకపోవచ్చు,
అవి వేరే సమస్యలు, నా సమస్యలు వేరే కావచ్చు. ఆ సమస్యలు ఏవైనా సరే యేసు దగ్గరకి వెళితే తప్పక నాకు పరిష్కారం దొరుకుతుంది. ఆయన మాటలో గొప్ప కార్యము, స్వస్థత, శక్తి ఉన్నది. నాకు చేస్తారు అనే నమ్మకంతో మనం ప్రభువు దగ్గరికి వెళ్దాం. ఆ గొప్ప మేలును మనం పొందుదాం, ఆ స్వస్థతను పొందుదాం, ఆ న్యాయాన్ని మనం పొందుదాం, ఆ కొరతను తీర్చుకుందాం. మనం కనాను పెళ్లి విందులో కొరత దేవుడు తీర్చాడు. ఆ విధవరాలైనటువంటి ఆమెకు న్యాయాన్ని తీర్చాడు. తర్వాత ఆ యొక్క రక్తస్రావణ రోగం కలిగిన స్త్రీకి స్వస్థతను ఇచ్చాడు. ఈరోజు నీకు నాకు కూడా ఆయన ఏదైనా చేయగలడు. నువ్వు ఎవరో చెప్పిన మాటలను బట్టి, మరి ఇంకా కొంతమంది అనుభవజ్ఞులు చెప్పిన మాటలను బట్టి నువ్వు భయపడకు. నువ్వు యేసును చూడు. నా దేవుడు నా పరిస్థితి ఎంత భయంకరమైందైనా నా దేవుడు నాకు స్వస్థతను ఇస్తారు అనే దృఢమైన నమ్మకాన్ని కలిగి ఉండి ఏం చేస్తావు? ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి, ప్రయాసపడు, ప్రార్థన చేయి. రోజుకు 3 పూటలు గుళికలు వేసుకుంటావు కదా, రోజు 3 పూటలు ప్రార్థన చేయి. లేకపోతే రోజు 2 పూటలు గుళికలు వేసుకుంటావు కదా, రోజు 2 పూటలు ప్రార్థన చేయి. అప్పుడు నీవు దేవుని యొక్క అద్భుతాన్ని రుచి చూస్తావు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాన్ని చేస్తావు. నీకే తెలియకుండా నీ సమస్య అదృశ్యమైపోతుంది. నీకే తెలియకుండా నీకు న్యాయం జరుగుతుంది. నీకే తెలియకుండా నీ లోటు తీరుతుంది. అప్పుడు దేవుని నామాన్ని నువ్వు కొనియాడతావు. అలాగున దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా మనకు కలిగిన ఆ పరిస్థితిని తీసుకొని దానిలో నుండి దేవుడు మనకు సహాయం చేస్తాడని నమ్మి మనం ప్రయత్నం చేసి దేవుని యొక్క అద్భుతము చూచున్నట్లు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మనం రుచి చూచున్నట్లు దేవుడు మనకు సహాయం చేసి దీవించునుగాక. ఆమేన్.